నమస్కారం. మనము ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము. మనకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు పట్టిన దరిద్రం ఏంటంటే డంపింగ్ యార్డ్ అండి. ఈ వీడియోలో మీకు కనిపిస్తుందో లేదా బ్లూ కలర్ డంపింగ్ యార్డు. ఈ డంపింగ్ యార్డుపై ఇక్కడ ఉండే డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వస్తే అనారోగ్యాలకు గురై వాళ్ళు చేసిన కూలీ డబ్బులు అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న చితక కూలీ చేసుకునేవాళ్ళు. ఆ డబ్బులన్నీ వాళ్ళ ఆరోగ్యానికే పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ డంపింగ్ యార్డుపై కొన్ని వందల కథనాలు వచ్చినాయి. మరి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తీసేసే ప్రయత్నం మాత్రం ఎవరు చేయలేదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసేస్తామని చెప్పినారు. మనకు హైకోర్టు నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ డంపింగ్ యార్డును 4 భాగాలుగా విభజించి ఇక్కడి నుంచి కొంచెం ఈ ప్రమాదం తప్పించే అవకాశం చేస్తాం సందర్భాలు ఉన్నాయని చెప్పేసి గతంలో గవర్నమెంట్ చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే అట్లాంటి ఆనవాళ్ళు మాత్రం చేస్తారన్న ఆనవాళ్ళు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అయితే గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చాలా కొట్లాడినారు ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు ఎత్తేయాలని. బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా కొట్లాడినారు ఇక్కడి నుంచి ఎత్తేయాలని. అప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రాష్ట్రంలో ఏర్పడ్డది. మరి అప్పుడు వాళ్ళు కొట్లాటకు ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ ఎత్తేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అనేది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు చిన్న వర్షాలు పడిపోతూ ఉన్నాయి. ఈ వర్షాలకు ఇక్కడ వీళ్ళకు వచ్చే వాసన వల్ల అసలు బతకలేక చావలేక బతుకుతున్నాం. ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నాం కాబట్టి బతకలేక చావలేక ఇక్కడ ఉంటున్నారు పిల్లల్ని వేసుకొని. సరే, ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ వల్ల వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడతారు, ఎట్లాంటి అవస్థలు పడతారు అనేది ఇక్కడ డంపింగ్ యార్డ్ వాసులనే అడిగి కనుక్కున్నాం. మేము ఇక్కడ దాదాపు 2002 నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. పూరి గుడిసెలు వేసుకున్నాం. అడవిని నరికి ఇక్కడ మొత్తం గుడిసె వాసులతో ఉండి ఏ మౌలిక సదుపాయాలు లేకుండా ఇక్కడ ఉండి అప్పట్లోనే చెత్త ఒక భయంకరమైన కాల్కుంటూ దాని దుర్వాసనతోటి ఈగలు దోమలను వండుకుంటూ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గిట చెత్తను తొలగిస్తామన్నారు, తొలగించలేదు. దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చెత్తను తొలగిస్తామని దానికి ఒక అడ్డా వేసిరు. దాని తర్వాత వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని పవర్ ప్లాంట్ పెట్టేసి ఇంకా మాకు దాని నుంచి ప్రాణహాని, రోగాలు, పేద కుటుంబాలన్నీ ఇక్కడ శవాలై గుట్టలుగా ఇక్కడ పెరిగిపోతున్నాయి. కానీ మాకు డంపింగ్ యార్డ్ నుంచి ఎలాంటి పోరాటాలు చేసినా మొత్తం టోటల్గా మేడ్చల్ నియోజకవర్గాన్ని ఏకం చేసి గిట్ట మేము డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తానికి తీవ్రమైన ఆందోళన చేసినాము, ధర్నాలు చేసినాము. ప్రజా సంఘాలు, కుల సంఘాలు మొత్తం అఖిలపక్ష పార్టీలతోటి మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినా కానీ వాళ్ళకు ఉలుపు లేదు పలుకు. ఏ పార్టీ వచ్చినా కానీ ఆ రాజకీయ సంస్థ నుంచి పొత్తు కలుస్తుంది, చేతులు కలుస్తారు. వాళ్ళకు వచ్చే ముడుపులు వాళ్ళకు వస్తాయి, మాకు వచ్చే బాధలు మాకు వస్తాయి. బాధలు పెడుతున్నాయి కానీ వాళ్ళ బాధ్యతలు మాత్రం తీరుస్తలేరు. ఇప్పుడైనా కానీ చిత్తశుద్ధితోటి ఇప్పుడు పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రి మల్లారెడ్డి గారు ఉండే చేపిస్తా, తీపిస్తా, చేస్తున్నా, మాట్లాడుతున్నా అని ఎన్నో చెప్పారు. కానీ ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన మళ్ళీ అదే ఎమ్మెల్యేగా ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న మల్లారెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మాకు తగిన ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించి, మేము పేదలం, ఇక్కడి నుంచి దుర్వాసన అక్కడ గట్కేసర్ రాంపల్లి దాకా పోతుంది, ఇక్కడ ఏసరావు నగర్ మొత్తం సిటీ దాకా పోతుంది. రాత్రి పొగ నడుస్తుంది అంటే పొద్దుటి దాకా మొత్తం పొగ. పవర్ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి తీవ్రమైన పొగ. పొద్దుటి వరకు ఆ పొగ దూలి లోపలికి పోయి లోపల మొన్ననే ఇక్కడి నుంచి దాదాపు పటాపటా 10-15 చనిపోయి. ఇట్లా చనిపోయినప్పుడు మరి ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఆ విషయాలపైన స్పందించారా? స్పందిస్తారు ఎప్పుడైనా? ఎవరు స్పందించలేదు. మేము మొరబెట్టుకుంటాము. మా స్థానిక కార్పొరేటర్ దగ్గర పోతాము, స్థానిక మేయర్ దగ్గర పోతాము, డిప్యూటీ మేయర్ దగ్గర పోతాము, ప్రతి ఒక్కరి దగ్గర పోతాము. కానీ మా మాట వాళ్ళ పెడచెవులు కాకనే పోతుంది కానీ మా సమలిస్తా దాకా రాదు. వాళ్ళు ఏది ఇచ్చారు మళ్ళీ అదే ఎలక్షన్ రాని మీకు అది చేస్తాం, ఇది చేస్తామని మా కలబలి మాటలు చెప్పి మా ఓట్లను దండుకోవడమే కానీ మా మీద వాళ్ళు సారీ చేస్తానికి వస్తారు. కానీ అంతకు మించి మాకు ప్రయోజనాలు ఏం లేవు. అన్న, మీరు ఇప్పుడు రామ్కీ సంస్థ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇంత పెద్ద రామ్కీ ఉన్న బస్తీలకు ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టాలి, లేకపోతే వాళ్ళ తరఫున ఒక స్కూల్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి. ఇక్కడ ప్రజలకు ఏమన్నా అయితే ఎమర్జెన్సీలో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి, ఇక్కడ పిల్లల్ని కూడా చదివియాలి, కొంచెం మంచి వాటర్ ప్లాంట్ కూడా నిర్మించాలి అనే కొన్ని నిబంధనలు ఉన్నాయి. మరి అట్లాంటివి మీకు ఇక్కడ బస్తీ వాసుల
ఏమన్నా ఉన్నాయా? అలాంటి ఏవి లేవు. బస్తీ దవాఖానా లేదు, మాకు ఎలాంటి సోర్సెస్ లేదు. కాకపోతే చేపిస్తామంటారు, గల్లీ గల్లీకి డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్ చేస్తామన్నారు. రోజు మంచినీళ్ళు మీకు ఎంత కావాలంత ఫ్రీ, వాటర్ బిల్లు లేకుండా చేపిస్తామన్నారు. అలాంటిది లేదు. ప్రతిదీ మాకు చెప్పడం మాటల మట్టుకు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను నేను. అప్పటి నుంచి వాసనకు తట్టుకోలేకపోతున్నాం, దుర్గలు వస్తున్నాయి, వాసనకు ఇంట్లో ఉండలేకపోతున్నాం, అన్నీ వస్తున్నాయి. ఈ మూరీలు లేవు మాకు. చెత్త అంతా చెత్త ఎక్కడి అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది, అంతా గలీజు వాసన తట్టుకోలేకపోతున్నాం మేమందరం. ఈ డంపింగ్ వాడు చేయబట్టి మాకు బాగా కష్టమవుతుంది. అది తీసేయాలని 15 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం. ఎవరు వచ్చినా కానీ తీస్తామమ్మా, ఇదమ్మా, అదమ్మా అని కబుర్లు చెప్తారు, కానీ ఎవరితోటి ఏం అవుతలేదు. ఇప్పుడన్నా మరి కాంగ్రెస్ వచ్చింది, ఆయనన్నా చేస్తాడేమని మైండ్ చేస్తున్నాం. ఆయన గురించి మేము ఎంతో కోరుకుంటున్నాం. ఏదైనా ఒక పని చేయగలుగుతాడు, చేస్తాడు అని మేము కోరుకుంటున్నాం. ఆ పనులు చేయాలని మాకు కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, మీకు ఇక్కడ నీళ్లు మంచిగానే వస్తాయమ్మా? వాడుకునే వాటరు, లేకపోతే ఈ డంపింగ్ యార్డ్ కలుషితం వల్ల ఏమన్నా ఖరాబ్ అయిన నీళ్లు మంచిగా రావు, ఎర్ర వస్తాయి నీళ్లు. ఆ నీళ్లు వాడితే దుర్దలు మంటలు గోళ్ళు చూసిపోతాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ముఖం అంతా తంతులు మచ్చలు వచ్చినాయి ఇక్కడికి వచ్చినా. కానీ ఈ నీళ్ళకే ఇన్ని రోజులు మంచిగా ఉండే అమ్మాయి అంతా తెల్ల మచ్చ వచ్చింది వాటర్ గురించి. కానీ ఎవరు ఏ అధ్యక్షుడు వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఓట్ల ముందు వస్తున్నారు, అమ్మాయి ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. అది అయిపోగానే కథ ఎక్కడో అక్కడ జారుకుంటారు. ఇది మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతా పేద ప్రజలం ఉన్నాము, పూట చేసుకుంటే తినగలుగుతున్నాం. ఎక్కువ మాకు డ్యూటీలు ఏమి లేవు, లక్షల పని రావు. విన్నవా? మాకు ఏదైనా ఒకటి చేయాలని కోరుకుంటున్నాము. ఇది కాంగ్రెస్ ఆయనే మాకు ఏదైనా ఒకటి చేయాలి. ఇన్ని రోజుల నుంచి వచ్చిన వాళ్ళందరూ తప్పించుకున్నారు, ఈయననే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? వాసన బాగా కొట్టిందంటే మస్తు వాసన, చచ్చిపోతున్నాం. డోర్ తీస్తే 24 గంటలు డోర్ పెట్టుకొని ఉంటేనే వాసన వస్తలేదు. ఉండగలం ఆ డోర్ పెట్టుకొని 24 గంటలు? అంత వాసన వస్తుంది. గతంలో మల్లారెడ్డి సార్ వచ్చేసి మరి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసేస్తాము, కేటీఆర్ వచ్చినప్పుడు కూడా వాసన రాకుండా చేస్తామని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, డంపింగ్ యార్డ్ వాసన రాకుండా అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలలో వచ్చిందమ్మా. మరి ఇప్పుడు అట్లాంటి చర్యలు ఏం తీసుకోలేదా? ఏం తీసుకోలే, ఎవరు తీసుకోలే. ఇప్పుడు మీకు వాసన అట్లనే వస్తుంది, అట్లనే వస్తుంది, ఇంకా ఎక్కువనే వస్తుంది, ఎక్కువ వస్తుంది, ఇంకా ఎక్కువనే వస్తుంది. ఎంత దుర్ద అంటే దుర్ద. పిల్లలకి సూదికి పోతే ఒక 200-300 కావాలి సార్. నా పేరు సైదా బేగం, నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా. ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. జాగ్రత్తలు తీసుకోలేదు, ఎలాంటి నిర్మాణం చేయలేదు, ఒక బస్తీ దవాఖానా లేదు. రామ్కి సంస్థ నుంచి మాకు మందులు కానీ వాటర్ సప్లై కానీ మాకు వాళ్ళ నుంచి డిమాండ్స్ ఇక్కడ కాలనీలకు చుట్టుపక్కల ఉన్న కాలనీలకు మొత్తం వాళ్ళు అన్ని పరిశుభ్రత కార్యక్రమాలు చేస్తామన్నారు, కానీ ఏది చేయలేదు. మాకు ఇలాంటి వాళ్ళ నుంచి సౌకర్యాలు ఏవి లేవు. ఇక్కడ ఉన్న నాయకులకి మా సౌకర్యాలు ఉన్నాయేమో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు. ఎందుకంటే గతంలో గబ్బిలాలపేట, రాజీవ్ గాంధీ నగర్, జయప్రసాద్ నగర్ వర్ష పడ్డదనుకో, వరద మొత్తం వచ్చేసి ఈ వైఎస్ఆర్ నగర్ నుంచి రాజీవ్ గాంధీ నగర్, కార్మిక నగర్ వరకు అక్కడ వరకు మొత్తం వరద పైనుంచి అక్కడ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కాలుష్యమైన నీరు మొత్తం మా బ్యాక్ సైడ్ ఉన్నది. ఆ దుర్వాసన నుంచి ఇక్కడ రోగాలు భరినాయి. పక్షవాతంతో ఇక్కడనే మా కాలనీనే దాదాపు ఇప్పుడు 12-13 సంవత్సరాలు సత్యనారాయణ అని పక్షవాతంతో పడిపోయింది. అలాంటి ఎన్నో కుటుంబాలు రోగాల బారిలో పడుతున్నాయి, కానీ ఎవరికి అది ఏం అర్థమైతే లేదు. ఎలాంటి సమస్యలు కాకపోతే పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇల్లున్న నాయకులే పార్టీలు మళ్ళీ అండలేకపోతారు. అంటే నాయకులు మాత్రం వాళ్ళే ఉంటారు, పార్టీలు ప్రభుత్వాలు మారుతాయి, ప్రజల స్థితిగతులు అన్నీ ఉంటాయి, అన్నీ మారుతాయి. పేదల తలరాతులు మాత్రం మారాయి. ఇక్కడ మౌలిక సదుపాయం చేస్తామంటారు, ఎలాంటివి చేయరు. తక్షణమే రామ్కీ సంస్థ మీద ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ కలిసి ఇక్కడ మాకు విద్యుత్, వాటరు, శుభ్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని ఇక్కడే కాలనీలనే ఒక దవాఖానా నిర్మించి మాకు కావాల్సిన సౌకర్యాలు విద్య కానీ వైద్యాన్ని కానీ ఎలాంటిదైనా కానీ వీళ్ళు సదుపాయాలు కల్పించే వరకు మరోసారి మనం పోరాట దిశలో మేము ముందుకొస్తానికి గిట్ట సిద్ధంగా ఉన్నాము. ప్రతి కాలనీ ఇంతకుముందే గతంలోనే అక్కడ గేట్ కాడికి పోయి ధర్నాలు చేసినాం మేము, మా బతుకులు. ఎందుకంటే దీని నుంచి వచ్చే అనారోగ్యం నుంచి రాబోయే పిల్లలు వికలాంగులుగా మారిపోతున్నారు. రాబోయే ఈ ఇందిరా రాజీవ్ గాంధీ నగర్లో 18 ఏళ్ల బాలుడు
18 ఏళ్ల బాలుడు దాని కోసం ఆ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానివల్ల అతనికి రోగం వచ్చేసి 1 నెల వెంటిలేటర్ మీద ఉండి మొన్ననే చనిపోయాడు. అలా చిన్న చిన్న పిల్లలకైతే చాలా, మాలాంటి పెద్దలకు అంత ఎఫెక్ట్ అయితే లేదు, కానీ రాబోయే యువతరానికి మాత్రం ఇది ఒక శాపం అయిపోయింది డంపింగ్ యార్డు. ఈ శాపం వల్ల మేము తప్పించుకునే మార్గం ఏది లేదా? మరి పెద్ద పెద్ద నాయకులు అసెంబ్లీలో మాట పెడతాము, డంపింగ్ ఇక్కడిని తరలిస్తాము అని ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, మాతో ఓట్లు వేయించుకుంటారు, మాతో డిసిఎంలు ఎక్కించుకొని మాకు జేజేలు కట్టించుకుంటారు, కానీ మాకు వాళ్ళని దొరికినది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించదా, 4 భాగాలుగా విభజించి ఎక్కడికక్కడ చేస్తామంటారు, అలాంటివి చేస్తారా? మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ని ఇట్లనే పెంచి పోషిస్తారా? వాళ్ళు అర్థమైతలేదు. మేము ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం చిన్నగానే ఉండే, చెత్తనే వస్తుండే, దాని తర్వాత చెత్తలు గుట్టల్లాగా మారిపోయింది. దాని తర్వాత పవర్ ప్లాంట్ వచ్చింది, పవర్ ప్లాంట్ ఒక షెడ్, ఇప్పుడు 4 పవర్ ప్లాంట్లు ఉన్నాయి అక్కడ. 4 పక్కనే మొత్తం కాలుష్యమైన నీరుతో జమ అయిపోయింది. దాని నుంచి గ్యాస్ పట్ అంటే దీని నుంచి వాళ్ళు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు, వాళ్ళు మూటలు ముడిపిల్లను పెంచుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న బస్తీలను మాత్రం, ఇక్కడ జనాలను మాత్రం ఏమాత్రం పట్టించుకుంటలేరు. బస్ వీళ్ళ మాటలు, మా పోరాటాలు, మీలాంటి న్యూస్ మీడియా వాళ్ళు వస్తారు, మా ఇంటర్వ్యూలు కానీ ఎలాంటివి అయినా తీసుకుంటారు, కానీ ఇవన్నీ ఖాళీ మాటల మట్టుకే అవుతున్నాయి, కానీ ఇవి ఆచరణలు మాత్రం వస్తలేవు. కాబట్టి దీనికోసం మీడియా మిత్రులైనా కానీ ముందుకు వచ్చి మా అందరిని ఏకం చేస్తామంటే అన్ని కాలనీలు తక్షణమే మళ్ళీ వచ్చి దీనికి మళ్ళీ ఒక యుద్ధం లాగా ప్రకటించి ఒక ఆందోళన చేసినా కానీ ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తరలిస్తేనే కానీ ఇక్కడ శాశ్వత పరిష్కారం అవుతుంది, కానీ అంతవరకు అలాంటి పరిష్కారాలు కావు. దీనికి మేము ఎలా అయినా కానీ గతంలో చేసిన ఉద్యమాలలాగానే మళ్ళీ మేము ఒక ఉద్యమాన్ని మొదలు పెడతానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు మాకు అండదండగా ఉండి మీడియా మిత్రులందరూ మా ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకెళ్ళి మాకు చైతన్యపరిస్తే ఇప్పటికిట మేము ఈ కాలనీ వాసులు అవంతా కాలనీ వాసుల సమస్యలు, ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటలలో విన్నాము. గతంలో 100 వార్తల కథనాలు వచ్చినా, లేకపోతే ప్రతిపక్ష నాయకులు వచ్చి ఇక్కడ ధర్నాలు చేసిన, ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని కొట్లాడినా కానీ ఇప్పటి వరకు దాన్ని తీసివేస్తామన్న దాఖలాలు మాత్రం అయితే కనిపించట్లేవు. లోక్సభలో అప్పట్లో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అప్పుడు ఏమన్నా ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి వెత్తేయాలి, దీన్ని ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాల మేరకు 4 భాగాలుగా విభజించాలని మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే కొట్లాడారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ కాలనీవాసులు, ఇక్కడ బస్తీవాసులు కోరుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలి. ఈ డంపింగ్ యార్డు ఉన్న క్రమంలోనే ఇక్కడ వీళ్ళకు ఒక బస్తీ దవాఖాన కానీ, లేకపోతే పిల్లలకి స్కూల్ కానీ, వీళ్ళకు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. చూడాలి, రేవంత్ రెడ్డి గారు దృష్టికి ఈ విషయం పోవడానికి మీడియా మిత్రులు అందరి సహకారం కావాలని ఇక్కడ ఈ బస్తీవాసులు కోరుకుంటారు. గతంలో 100 వార్తా కథనాలు చేసిన మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడ బస్తీవాసులకు సహకరించి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహకరించి అప్పట్లో రేవంత్ రెడ్డి గారు కూడా డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని కోరినారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దృష్టికి డంపింగ్ యార్డ్ ఎత్తివేసే ఆలోచనను తీసుకెళ్లాలని చెప్పేసి మా క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ న్యూస్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.